హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మేము మా ఇంటి వరమహాలక్ష్మి అనమాట, వరలక్ష్మి వ్రతము సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది. అసలు ఇలా అయితే జరుగుతుందని అయితే నేనైతే అనుకోలేదన్నమాట. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని, అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నా. మా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో చూసేద్దాం. వరలక్ష్మి వ్రతం రేపు అనగా మనం అన్నీ సిద్ధం చేసేసుకోవాలి కాబట్టి మామిడాకులు, పత్తిర్లు, అలాగే మనకి అమ్మవారికి కావాల్సిన పత్తిర్లు కూడా తీసుకొచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము పాలవెల్లి అయితే కట్టుకుంటాము, ఫ్రూట్స్ గట్టను. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పత్తులు, మా అమ్మవారికి అయితే వెనకాలైతే ఇలా అయితే కట్టాను అనమాట. ఇదైతే కొన్నాను, ఇది మీషోలో అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది, యూస్ఫుల్ అవుద్ది. అందరూ అయితే ఒకసారి తప్పనిసరిగా అయితే చూడండి. అదైతే నాకైతే వెనకాల తెర కట్టాను కదా, అదైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అమ్మవారికి మనం ఆసనం వేయడానికి సిద్ధం చేసేసుకుందాం. పసుపు కుంకుమ అవన్నీ వేసి ముగ్గు అయితే పెట్టేసుకుని పీట అయితే వేసేసాను. కలసం అయితే చూసేద్దాము. కలసంలో ముందుగా వాటర్ అయితే పోసేసుకోవాలి. దాంట్లోనే పసుపు కుంకుమ, అలాగే చిల్లర రూపాయి ఒకటి, అలాగే 2 పువ్వులు అన్నీ వేసేసుకున్నాక చెంబుకైతే చుట్టూరు అష్టలక్ష్ములు అయితే ఉంటారు కదా, వాళ్ళందరికీ అమ్మవారి అందరికీ బొట్టు అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ అన్నమాట. కలసం మీదకి మంచిగా ఉన్న కొబ్బరికాయనైతే తీసుకోండి. నీళ్ళు ఫుల్గా ఉన్న కొబ్బరికాయ తీసుకొని దానికైతే పసుపు రాసేసి బొట్టు అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను అవి చదువుతానే కిచెన్లోని నైవేద్యాలు అయితే కూడా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. పూర్ణం బూరెలు అయితే వేసాను. అమ్మవారికి అయితే చాలా ఇష్టము పూర్ణం బూరెలు. నా చేతులతో అయితే నేనే వేసాను, బాగానే వచ్చాయి. ఫైనల్గా అమ్మవారిని అయితే పీట మీద అయితే ప్రతిష్ఠ అయితే చేసేసి తర్వాత అమ్మవారికి అయితే పువ్వులు అన్నీ వేసుకోవాలి. మనం కలసం పెట్టుకోవడానికి ముందుగా 3 గుప్పిళ్ళు అయితే బియ్యం అయితే పోసేసుకోవాలి. మేమైతే కలసం ఎప్పుడు అయితే బియ్యం అయితే పోసి తర్వాత దానిపైన తమలపాకు అయితే వేసి కలసం అయితే పెడతామన్నమాట. ఫైనల్గా కలసం అయితే పెట్టేసుకున్నాను. తమలపాకు వేసి కొబ్బరికాయకి కలసానికి మనం జాకెట్ ముక్క కొత్తది, గాజులు, అలాగే దండ ఏదోటి మన ఇంట్లో గోల్డ్ అయితే ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు అన్నమాట అమ్మవారికి. మనం అమ్మవారికి గోల్డ్ మనం ఇంట్లో వాడిని పెట్టేటప్పుడు మనం కొంచెం ఆవు పాలలో అయితే ముంచేసి అప్పుడు అమ్మవారికి వేస్తే మంచిదన్నమాట. ఫైనల్గా కలసం అయితే రెడీ అయిపోయింది. పాలవెల్లి కూడా కట్టాము. ముందుగా మనం వినాయకుడి పూజ అయితే చేసుకుందాము. పద్మం అయితే వేశాను. తర్వాత ఒక ఇత్తడి పళ్ళెంలో బియ్యం అయితే పోసుకోవాలి. తౌనరసాడు అంటారు కదా, అవి పోసుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత 2 తమలపాకులు అయితే పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలి. పసుపు వినాయకుడిని చేసుకుని సిద్ధమైందనమాట. వినాయకుడిని కూడా రెడీ చేసుకుని మనం వినాయకుడికి ముందుగా అయితే పూజ చేయాలి. ఏ పూజకైనా ముందుగా పూజలు అందుకునే దేవుడైతే ఆ విఘ్నేశ్వరుడే కదా.
తర్వాత మనం దీపారాజన అయితే చేసేసుకుందాం. మనం అగ్గిపెట్టితో దీపం అయితే వెలిగించకూడదంట. అందుకని ఏకహారతితో ఒక ఒత్తి వేసుకుని వెలిగించాలి. లేకపోతే అగరొత్తులతోటైనా వెలిగించుకోవచ్చు. అగరొత్తులు దీపారాధన అయితే చేసి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పెట్టేసి ఒక్కసారి అయితే దండం అయితే పెట్టేసుకున్న తర్వాత దీపారాజనకి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం విఘ్నేశ్వరుని పూజ అయితే ప్రారంభిద్దాం. పసుపు కుంకుమ అన్ని అక్షింతలు గంధం ఆవు పాలు అన్నీ వేసి వినాయకుడిని అయితే ముందుగా ప్రార్థిద్దాం. ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని వినాయకుడిని అయితే ప్రార్థించాం. పూజ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం. అలాగే చాలా బాగా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అసలు ఎలా జరుగుద్దా అనుకున్నాను నేను. చాలా బాగా అయితే జరిగింది. ఏమీ మన చేతుల్లో లేదు. అమ్మవారు ఎలా నడిపిస్తే అలా నడవాలి కాబట్టి అమ్మవారి దయతో అయితే పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది. వినాయకుడికి బెల్లం అయితే ఇష్టం. ముందుగా మనమైతే బెల్లం అయితే పెట్టుకుందాం. వినాయకుడికి పటికి మామూలు బెల్లం అయితే పెట్టుకోవాలి. తర్వాత తాంబూలం కూడా పెట్టేసుకుందాం. పువ్వులతో అయితే పూజ చేసేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనం దూదితో చేసిన వస్త్రము యజ్ఞోపవిత్రం కూడా వేసుకోవాలి. అలాగే 2 అగరొత్తులు అయితే వెలిగించి వినాయకుడికి అయితే చూపించేసుకోవాలన్నమాట. మళ్ళీ వినాయకుడి అక్షంతలతోటి కానీ పుష్పాలతో కానీ అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. తరువాత హారతి అయితే ఇచ్చేసానమాట దేవుడికి. బోలో గణేష్ మహారాజ్కి జై. హారతి ఇచ్చేసాను. తర్వాత మేము కూడా హారతి అయితే తీసుకున్నాం. అలాగే వినాయకుడిని వెత్తేయాలి కాబట్టి ఆవు పాలు 3 సార్లు వేసి 3 సార్లు పైకి కిందకి పెట్టిన తర్వాత బియ్యాన్ని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. మనకి పూజ అవన్నీ అయిపోయాక తర్వాత శనివారం నాడు టెంపుల్లో ఏ టెంపుల్లో అయినా బ్రాహ్మణులకి అయితే ఇచ్చేసుకోవాలి ఆ బియ్యం. నెక్స్ట్ అమ్మవారి పూజ అయితే చేసేసుకుందాం. కలశానికి అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట. పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసి పూజ అయితే చేసుకుంటున్నాను. మనలో మనమాట ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. మా వరలక్ష్మి వ్రతం అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి బూరెలు గారెలు అలాగే పరమాన్నం చలిమిడి శనగలు కుడుములు ఫ్రూట్స్
నెక్స్ట్ వచ్చేసి పులగం కూడా పెట్టుకుంటాం అన్నమాట మేము. పులగం అది కూడా పెట్టాము అమ్మవారికి. పానకం, చలిమిడి, వడపప్పు, అమ్మవారికి మన శక్తి కొలిది ఎన్నైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి తాంబూలం కూడా పెట్టుకున్నాను. తర్వాత పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. అస్సలు ఎంత బాగా జరుగుద్దని అయితే అనుకోలేదు ఫ్రెండ్స్. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మాకైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. మా పూజ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే జరిగింది అసలు అమ్మవారి పూజ. పాలవెల్లి కడతాము మేము. పాలవెల్లి కూడా అసలు ఎంత బాగా ఇచ్చిందండి. అసలు పాలవెల్లి కూడా చాలా బాగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం కలసం కింద పోసిన బియ్యం అయితే తెల్లారి దేవుడిని అమ్మవారిని ఎత్తేస్తాం కదా, ఆ బియ్యం అయితే మనము దాంట్లో కొన్ని బియ్యం కలుపుకొని పరమాన్నంగా వండుకొని తినాలన్నమాట. బియ్యాన్ని అలా తింటే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి అష్టోత్తరాలు కూడా చదివేసుకుని ఒక్కొక్క నమః అన్నప్పుడల్లా ఒక్కో పత్రం గట్ట పత్రి గట్ట వేసుకుని అయితే పూజ చేసుకున్నాము. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం లోక వినాశినే నమః, ఓం ధర్మ నిలయాయ నమః, ఓం కారుణ్యాయ నమః, ఓం లోకమాత్రే నమః అనే అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుకున్నాను అనమాట. నెక్స్ట్ అమ్మవారికి వచ్చేసి చిన్నది వెండిది అయితే విగ్రహం ఉంది నా దగ్గర. దానికైతే పంచామృత అభిషేకం అయితే చేసుకున్నాము. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ వేసి అయితే అభిషేకం అయితే చేసుకున్నాము అమ్మవారికి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగ, అలాగే పంచదార, తేనె ఇవన్నీ వేసి అయితే చేసుకున్నాము. చాలా బాగా అయితే అయింది. అమ్మవారి కరుణ కటాక్షాలు కూడా మీకు కలగాలని కోరుకుంటున్నాము. మళ్ళా అది మనం అమ్మవారికి చేసిన అభిషేకం మళ్ళీ మనం పంచామృతాలుగా తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తప్పకుండా పంచామృతం అభిషేకం చేసిన ప్రసాదం అయితే తీసుకోవాలి. చాలా మంచిదన్నమాట. అమ్మవారికి అభిషేకం అయితే చేసుకున్నాను. మనం అభిషేకం చేసుకున్న తర్వాత గిన్నెలో అయితే చేశాను అండి. గిన్నెలో అది పక్కన పెట్టేసుకుని అమ్మవారిని షుగర్ కూడా వేసాను అనమాట. పంచామృతాలతో అభిషేకం అంటే పంచదార కూడా వేయాలి కదా, అవి కూడా వేసాము. వేసిన తర్వాత అమ్మవారిని
పంచామృతాలతో చేసిన గిన్నె పక్కన పెట్టుకుని అమ్మవారిని ఒక్కసారి అయితే శుభ్రంగా అయితే కడిగేసి తుడిచేసి తర్వాత మళ్ళీ అయితే పూజ అయితే చేసుకోవాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మత్కటాక్షలబ్ధపమ్మేదరగంగాధరం త్వాం తైలోక్కుటుంబీనం సర్వజిం వందే ముకుందం ప్రియం శుద్ధలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నమమదా సర్వదా పరాంకుశాన్మాస్మం విద్ముద్రస్తం బాల్కరకోటి ప్రతిబింబానేతం భజేహం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారికి మళ్ళా తీసుకొచ్చాక కొంచెం పసుపు కుంకుమ పువ్వులతో అయితే పూజ అయితే చేసుకున్నాను. తర్వాత కథ అయితే ప్రారంభం అవుతుంది కదా, కథ అయితే చదువుకునేటప్పుడే మనం తోరణం అయితే కట్టుకోవాలి. కథ ప్రారంభమయ్యే ముందు కొన్ని అక్షింతలు అయితే తీసుకొని చేతిలో అయితే పెట్టుకోవాలి. నేను తోరణం కడుతున్నాను కాబట్టి ఒళ్ళు అయితే వేసుకుని తోరణం కడుతూ కథ అయితే చదువుకున్నాను. ఒకటి గౌరీదేవికి అదే వరలక్ష్మి అమ్మవారికి ఒకటి, మనకి ఒకటి అయితే కట్టుకోవాలి. అమ్మవారికి అవి రెండు కట్టిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి పూజ అంతా అయిపోయాక అప్పుడైతే కట్టుకోవాలి తోరణం. రెండు అయితే కట్టాను. అమ్మవారికి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. అంతకుముందే మనము పోగునుల్లాగా వేస్తాం కదా, ఒకటి అమ్మవారికి వేసి ఒకటేమో మనం మెడలో అయితే వేసుకోవాలి. తర్వాత అగరొత్తులు అయితే చూపించేద్దాం అమ్మవారికి. కథ అయితే చదువుకుంటున్నాము. కథ అంతా అయిపోయాక అప్పుడు మనం కొబ్బరికాయ అయితే కొట్టేసుకుందాం. కథ అయిపోయిన తర్వాత కొంచెం కుంకుమతో అయితే తమలపాకు మీద వేసి మనం అష్టోత్తరం చదువుతూ కుంకుమ అయితే పూజ చేసుకోవాలి. ఆ కుంకుమను తెల్లారి అమ్మవారిని ఎత్తేసాక ఒక బరిలో అయితే పోసుకుని రోజు అయితే పెట్టుకోవడం చాలా మంచిది. అమ్మవారి కుంకుమ పూజ అయితే అయిపోయింది. తరువాత మన మనసులో కోరికలు ఏమైనా ఉంటే అవి తీర్చమని అమ్మని కోరుకుంటూ కొబ్బరికాయ అయితే కొట్టేసుకుందాం. ఈలోగా జోపాపు చూడండి ఎలా వేసేస్తుందో, పత్తిళ్ళు అవన్నీ వేసి దండం పెట్టుకుంటుంది. ఆ చిన్న పిల్లైనా మనం ఎలా చెప్పితే అలా చేస్తుంది. అసలు పిల్లలకి ఏదైనా మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఏదైనా సరే భక్తితో ఎలా చేస్తుందో చూడండి జో. దండం పెట్టమంటే దండం పెట్టేస్తుంది. అసలు పూజలు అయితే భలే చేస్తుంది ఆ పిల్ల. మనం చెప్పితేనే అదైనా మనం చెప్తే ఎలా చేయాలో అన్నీ చేసేస్తుంది. మా ఇంటికాడ నేను చేస్తా అంటూ చేసేసింది అనమాట. అలాగే కొబ్బరికాయలు ఫైనల్గా కొబ్బరికాయలు కొట్టేసాము. ప్రతి దాంట్లో నేను చేస్తానంటే అదరకొచ్చేస్తుంది.
కొంచెం బెల్లం ముక్క అయితే వేసి నైవేద్యం కొబ్బరి చిప్పలు కొట్టాక కొంచెం బెల్లం ముక్క అయితే వేయాలన్నమాట. అది కూడా కూడా నేను పెడతానంటుంది. కొంచెం నీళ్ళు అయితే వేసి అమ్మవారికి అయితే చూపించేద్దాం. ఇది పెడతానంటుందని బెల్లం ముక్క అయితే ఇచ్చాను. నైవేద్యం పెడుతుంది అమ్మవారికి. మనం కొట్టిన కొబ్బరికాయ వండిన ప్రసాదాలన్నీ అమ్మవారికి అయితే 5 సార్లు అయితే మన చేతులతో అయితే చూపించుకోవాలన్నమాట, అమ్మవారిని స్వీకరించమని. తర్వాత సాష్టాంగ ప్రణామం చేసుకోవాలి. ఏ అయినా తప్పులు ఉంటే క్షమించమని అడగాలన్నమాట అమ్మవారిని. తెలిసి కానీ తెలియక కానీ చిన్న చిన్న తప్పులు ఎవరికైనా జరుగుతాయి కదా. తర్వాత భూదేవి తల్లికైతే దండం అయితే పెట్టేసుకుందాం. తర్వాత హారతి అయితే ఇచ్చేసుకుందాం అమ్మకి. హారతి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మనం కూడా తీసుకుందాం. హారతి అయిపోయిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం అయితే చదువుకుంటున్నాను అన్నమాట. సాంబ్రాణి ధూపం కూడా వేసేసుకుందాం అమ్మకి. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. తాంబూలాలు అయ్యాయి అయిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత తులసమ్మకి ప్రసాదం పెట్టేశాక కొన్ని అయితే తీసుకున్నాము. తులసమ్మకి ప్రసాదం పెట్టొచ్చిన తర్వాత అయితే తీసుకున్నాం అన్నమాట. అవి తీయమంటే వీడియో అయితే తీయలేదు. అలాగే గడపకు కూడా అయితే దండం అయితే పెట్టేసుకున్నాను ప్రసాదం పెట్టేసి. అలాగే చేతికి అయితే తోరణం అయితే కట్టించేసుకుంటున్నాను మా శ్రీవారితో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మా వరలక్ష్మి వ్రతం ఇలా సింపుల్గా మా ఇంట్లోనే జరిగింది.
తరువాత అమ్మవారి ఆశీస్సులతో పాటు మా శ్రీవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నానమాట. ఫైనల్గా ఇదండి మా వరలక్ష్మి పూజ అనమాట. చాలా అయితే బాగా అయితే జరిగింది. అమ్మవారి దయ వల్ల అంతా అయితే బాగా జరిగింది. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తానన్నమాట, తీసుకున్న పిక్స్. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాం సింపుల్గా మా ఇంట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.